విశాఖలోని హెచ్పీసీఎల్లో గ్యాస్ లీక్ అయింది. ప్లాంట్ విస్తరణ పనులు చేపడుతున్న ప్రాంతంలో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయింది. దీంతో భయాందోళనతో కార్మికులు కూడా బయటకు పరుగులు తీశారు. వెంటనే హెచ్పీసీఎల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్యాస్ సరఫరా అయ్యేటువంటి పైపు పగిలినట్లుగా సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ కూడా ఏమీ కాకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, అసలు ఈ గ్యాస్ లీకేజ్ ఎలా అయింది, ఎన్ని గంటలకు అయింది, దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? గుడ్ మార్నింగ్ సాయిరామ్. చూసుకుంటే విశాఖ పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించినటువంటి హెచ్పీసీఎల్ కర్మాగారం ఏదైతే ఉందో ఆ కర్మాగారంలో ప్రస్తుతం అయితే విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఒకవైపు కర్మాగారం రన్ అవుతుండగా మరోవైపు దానికి సంబంధించినటువంటి విస్తరణ పనులన్నీ కూడా గత 5 ఏళ్లుగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే హెచ్పీసీఎల్ ఐఓసీకి ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశంలో రఫ్ అనేటటువంటి సంస్థ విస్తరణ పనులు అయితే చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి గ్యాస్ సంబంధించినటువంటి పైప్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కూడా పైపు లోపలికి వచ్చినటువంటి గ్యాస్ అంతా కూడా లిక్విడ్ గ్యాస్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ గ్యాస్ సంబంధించినటువంటి పైపు ఒక్కసారిగా బ్లాస్ట్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆ పక్కనే పనిచేస్తున్నటువంటి కార్మికులంతా కూడా పూర్తిగా భయాందోళనకు అయితే గురైనటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా కార్మికులంతా కూడా సంస్థ లోపల నుంచి బయటకైతే పరుగులు తీస్తూ వచ్చారు. అయితే సంగతి తెలుసుకున్నటువంటి హెచ్పీసీఎల్కి సంబంధించినటువంటి ఏదైతే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించినటువంటి ఆ ఫైర్ సిబ్బంది కానీ లేకపోతే ఇతరత్ర అధికారులు కానీ వెంటనే చేరుకొని ఆ గ్యాస్ కి సంబంధించినటువంటి పైప్ లైన్ ఏదైతే ఉందో దాన్ని అయితే పూర్తిగా వాళ్ళనైతే కట్టడి చేసినట్లు తెలుస్తుంది. ఏదైతే లీక్ అయినటువంటి గ్యాస్ కి సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ఒక్కసారిగా బయటకు పంపించి వేశారు. పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్ ఏదైతే బ్లాస్ట్ అయిందో ఆ బ్లాస్ట్ అయినటువంటి పైప్ లైన్ కి సంబంధించినటువంటి ఆ మరామత్తు పనులు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి సంఘటన కూడా చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా అంతా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే గత కొద్ది రోజుల క్రితం విశాఖకు సంబంధించినటువంటి ఒక ప్రాంతంలోనే ఏదైతే ఈస్ట్ ఇండియాకు సంబంధించినటువంటి ఆ ట్యాంక్ పైన ఒక్కసారిగా పిడుగుపడి మంటలు అయితే వ్యాపించినటువంటి పరిస్థితి ఉందో అలాంటి ఘటన ఇక్కడ ఏది జరగకపోవడంతో ఒక్కసారిగా కార్మికులు కానీ అలాగే హెచ్పీసీఎల్ ఉద్యోగులు హెచ్పీసీఎల్ సంస్థ యాజమాన్యం కూడా పూర్తిగా ఊపిరి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా పైప్ లైన్ కి సంబంధించినటువంటి ఏదైనా అనుకోని అగ్ని ప్రమాదం సంభవించి ఉంటే చాలా పెను ప్రమాదమే సంభవించేది. అయితే పెను ప్రమాదం తప్పడంతో ఒక్కసారిగా ఈ ప్రాంత వాసులంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ ప్రాంతానికి ఇప్పుడే ఏదైతే అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి అగ్నిమాపక అంతా కూడా చేరుకోవడం జరిగింది. గ్యాస్ లీకేజ్ అయినటువంటి ఘటన అంతటినీ కూడా వారు ఆధీనంలోకి తీసుకున్నారు. పూర్తిగా గ్యాస్ లీక్ కి సంబంధించినటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోయేదాకా కూడా అక్కడైతే కొంతవరకు ఆ వాటర్ ని పిచికారీ చేసేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా పనులన్నీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఒక్కసారిగా అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడే అధికారులంతా కూడా ఆ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. అసలు ఆ ఘటన ఏ విధంగా జరిగిందని అనే దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయిరామ్.